ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే నిన్న మొన్నటి వరకు కొనసాగుతున్నటువంటి అల్పపీడనం ఈరోజు ఉదయం తీవ్రపడి అది తీవ్ర అల్పపీడనంగా ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాల్లో కేంద్రీకృతమైంది. దాని అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది. అయితే దాని యొక్క వంపు చూసుకున్నట్టయితే టిల్టింగ్ పొజిషన్ సౌత్ వెస్ట్ వర్డ్స్ తెలంగాణ పైన కేంద్రీకృతమైంది. అలాగే మనకు చూసుకున్నట్లయితే ఈ ద్రోణి ఏదైతే ఉందో అది వాయు భారతదేశం నుండి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు కూడా ఉన్నది. అట్లాగే షియర్ జోన్ కూడా 20 degrees నార్త్ లాటిట్యూడ్ దగ్గర కొనసాగుతుంది. దీని ప్రభావం వల్ల ఈరోజు రేపు తెలంగాణ పైన ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు కూడా తెలంగాణకి రెడ్ వార్నింగ్ అనేది ఇవ్వటం జరిగింది. ఎక్కువగా చూసుకున్నట్లయితే దీని యొక్క ప్రభావం మనకి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కుమరంభీం, మంచిర్యాల రెడ్ వార్నింగ్స్ ఇవ్వటమే కాకుండా దాని పరిసర జిల్లాలైనటువంటి భద్రాద్రి కొత్తగూడెం, మూల్గు, జయశంకర్ భూపాల్పల్లి, వరంగల్ అర్బన్ రూరల్, జగిత్యాల్, పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతాల్లో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు ఒక్కొక్కప్పుడు అత్యంత భారీ వర్షం కూడా ఒక్కొక్క చోట నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇట్లాగే భారీ వర్ష సూచనలు అంటే మోడరేట్ నుంచి హెవీ రెయిన్ఫాల్స్ కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, మహబూబాబాద్ ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అట్లా మిగతా ప్రదేశాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈరోజు రేపు సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో అప్రమత్తతగా కూడా ఉండాల్సిన అవసరం ఉంది. రేపు కూడా ఆరెంజ్ వార్నింగ్ నార్త్ తెలంగాణకి ఇవ్వటం జరిగింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ రీజియన్ ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండి ఒక్కొక్కప్పుడు భారీ స్పెల్స్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రాత్రికి మనకి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని ఒక్కొక్కప్పుడు భారీ వర్షం కూడా